కేంద్ర మంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేసి 24 గంటలు కూడా పూర్తి కాలేదు. ఈ మంత్రి పదవి నాకొద్దు బాబోయ్ అంటున్నాడు ఒక ఎంపీ. అది కూడా మొట్టమొదటిసారి ఎంపీగా గెలిచి జాక్పాట్ కొట్టి కేంద్ర మంత్రి పదవి వరించింది. అయినా కూడా 24 గంటలు తిరగకుండానే ఈ మంత్రి పదవి నాకు వద్దు అని చెప్పి తప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎస్, నిజంగా ఇది వినడానికి షాక్ కొట్టే అంశంగా కనిపిస్తుంది, అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. దాదాపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ ప్రకటన చూసిన తర్వాత, ఈ అభ్యర్థన విన్న తర్వాత మంత్రి పదవి నాకొద్దు బాబు అని ఆ కొత్త మంత్రి కోరిన తర్వాత ఈవెన్ ప్రధానమంత్రి కూడా షాక్ గురై ఉండవచ్చు. కానీ మొత్తం మీద ఇది నిజం. ఎస్, క్లియర్స్గా మనం ఒకసారి డీటెయిల్స్లోకి వెళదాం. కేరళ నుంచి మొట్టమొదటిసారి బీజేపీ ఖాతా తెరిచింది. అక్కడ సినీ నటుడిగా దాదాపు 250 చిత్రాలకు పైగా నటించిన ఒక హీరో బీజేపీ తరపున ట్రిస్సూర్ నుంచి గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టాడు. మొదటిసారి ఎంపీ అయిన ఈ సురేష్ గోపి ఎవరైతే ఉన్నారో, సురేష్ గోపికి మొదటిసారి కేంద్ర మంత్రి పదవి లభించింది. నిన్న సాయంత్రం రాష్ట్రపతి భవన్ ఆవరణలో జరిగిన పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు, ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఆ ప్రకటన కంటే కొన్ని గంటల తర్వాతనే ఆయన ఈ మంత్రి పదవి నాకు వద్దు బాబు అని చెప్పి చెప్పుకుంటున్న పరిస్థితి వినడానికి ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు అంటే కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రీవియస్ కమిట్మెంట్స్, ఆయన సినీ నటుడిగా ఇప్పటివరకే కొన్ని కమిట్మెంట్స్ తీసుకొని ఉన్నారు. ఆ కమిట్మెంట్స్ ఫుల్ఫిల్ చేయడానికి కేంద్ర మంత్రి పదవి కనుక చేపడితే అందుకు పూర్తి సమయం కేటాయించలేనని, మంత్రి పదవికి న్యాయం చేయలేనని ఆయన భావిస్తున్నారు. అందుకే ఎంపీగా కొనసాగుతాను, ట్రిస్సూర్ ప్రాంత ప్రజలకు సేవ చేస్తాను, అదే రకంగా తాను ఇదివరకే కమిట్మెంట్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేసుకుంటాను అని చెప్తున్నాడు. అట్ ఎనీ కాస్ట్ వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి కేంద్ర మంత్రి పదవిని నన్ను తప్పించండి బాబు అని ప్రధానమంత్రిని కోరుకుంటున్నారు. ఒకసారి ఆయన ఏమన్నారో డీటెయిల్స్కు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రైట్, సురేష్ గోపి వాంట్స్ టు క్విట్ యూనియన్ మినిస్ట్రీ. Suresh Gopi wants to quit Union Ministry hours after oath. Hours after he was sworn in as a Union Minister in Modi 3.0 cabinet on Sunday, Kerala BJP MP Suresh Gopi said that he wants to be relieved from the post and work as an MP for the people of Thrissur. Actor turned politician Suresh Gopi added that he has signed films and has to do them at any cost. My aim is to work as an MP. I didn't ask for anything. I had said that I don't need this post. I think I will be relieved from the post soon. There is no problem with Thrissur voters. They know it, and as an MP, I will perform really well for them. I have to do my films at any cost, Suresh Gopi said while speaking to a regional channel in Delhi after the oath-taking ceremony. Gopi's remarks came ahead of Union Cabinet's first scheduled meeting on Monday. Clear cut ga kanipistundi. Tanu 2 సంవత్సరాలకు సరిపడా సినిమాలకు సైన్ చేశాను, కమిట్మెంట్ ఇచ్చాను కాబట్టి at any cost ఆ సినిమాలను పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో తాను ఎంపీగా గెలిచాను కాబట్టి ఎంపీగా తాను నియోజకవర్గం ఏదైతే ఉందో ట్రిస్సూర్ ప్రాంత ప్రజలకు ఏదైతే సేవ చేయాలనుకుంటున్నానో అది కంప్లీట్ చేస్తాను. ఈ 2 మాత్రమే తన ఫస్ట్ టాస్క్గా ఆయన పేర్కొంటున్నారు. సో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపడితే ఆ పదవికి న్యాయం చేయాలని ఆయన ఫీల్ అవుతున్నారు. అందుకే ఆ పదవి నుంచి తనను రిలీవ్ చేయమని చెప్పి ప్రధానమంత్రిని కోరుతున్న ప్రకటన. నిజానికి నిన్న సాయంత్రం ఆయన పేరు బయటకు వచ్చిన వెంటనే ఆయన ప్రకటన కూడా బయటకు వచ్చింది, తనకు ఆ మంత్రి పదవి వద్దు అని. అయినప్పటికీ అది ప్రధానమంత్రికి చేరిందో లేదో కానీ మొత్తం మీద ఆయనకు పదవి ఇచ్చారు, ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఆ తర్వాత కొన్ని గంటలకే అదే సమయంలో అదే ప్రాంతంలో ఒక లోకల్ టీవీ ఛానల్తో మాట్లాడుతూ ఆ పదవి నుంచి తనను రిలీవ్ చేయమని సురేష్ గోపి కోరుకున్నట్టుగా మనకి స్టేట్మెంట్ ద్వారా క్లియర్ కట్గా తెలుస్తుంది. ఓవరాల్గా చెప్పాలంటే ఈ రోజుల్లో మొదటిసారి ఎమ్మెల్యే అయిన వెంటనే తాను మంత్రి కావాలని కోరుకుంటారు చాలామంది, మొదటిసారి ఎంపీ అయిన వెంటనే తాను కేంద్ర మంత్రి పదవి వరించాలని కోరుకుంటారు చాలామంది. అలాంటి రోజులు, అలాంటి రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్న ఈ రోజుల్లో ఇప్పుడు సురేష్ గోపి తీసుకున్న ఈ నిర్ణయం నిజానికి షాక్ ఇచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఒక నటునిగా దాదాపు 3.5 దశాబ్దాలుగా ఆయన సినిమాలు చేస్తున్నారు, 250 సినిమాలకు పైగా నటించారు, ఎన్నో సినిమాలు తెలుగులో కూడా వచ్చాయి. చాలా సినిమాల్లో ఆయన సినీ పోలీస్ ఆఫీసర్గానే ఎక్కువగా యాక్ట్ చేసిన పరిస్థితి. అట్లాంటి ఒక చరిష్మా ఉన్న సురేష్ గోపి ట్రిస్సూర్ నుంచి రెండోసారి పోటీ చేశారు, గతంలో ఓడిపోయారు, ఈసారి గెలిచారు. మొదటిసారి లోక్సభలో అడుగుపెట్టిన వెంటనే ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టారు. కేరళలో పార్టీని విస్తరింపజేసే కార్యక్రమంలో అక్కడ ఓడిపోయిన ఒక నాయకునికి కూడా అక్కడ మంత్రి పదవి ఇచ్చారు. అదే రకంగా గెలిచిన సురేష్ గోపికి కూడా అక్కడ మంత్రి పదవి ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా నేను తన నియోజకవర్గానికి మాత్రమే సేవ చేస్తానని, తాను 2 సంవత్సరాల పాటు ఫుల్
ఫుల్ఫిల్ చేయాల్సిన సినిమాలు ఉన్నాయి కాబట్టి ఎట్ ఎనీ కాస్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సినిమాలను పూర్తి చేయాలి కాబట్టి ఆ కమిట్మెంట్కు ప్రాధాన్యత ఇస్తూ ఆ సినిమాలను పూర్తి చేయడం, అదే సమయంలో ఎంపీగా తన నియోజకవర్గం ప్రజలకు సేవ చేయడం, ఈ రెండు మాత్రమే ప్రస్తుతానికి తన టాస్క్ కాబట్టి పూర్తిగా కేంద్ర మంత్రి పదవికి నేను న్యాయం చేయలేనని ఫీల్ అవుతున్నారు. తప్పించమని ప్రధానమంత్రిని కోరుతున్నారు. మరి ఈ విషయంలో ఇప్పుడు ఇవాళ సాయంత్రం కేబినెట్ భేటీ జరగబోతుంది. మరి ఆ భేటీకి ఆయన వెళతారా, లేకపోతే ఈలోగానే ప్రధానమంత్రి ఆయనను తప్పిస్తారా అన్నది తేలాల్సిన పని. మొత్తం మీద ఒక ఆశ్చర్యకరమైన డెవలప్మెంట్ గానే చెప్పుకోవచ్చు. పదవీ ప్రమాణ స్వీకారం ముగిసిన 24 గంటల్లోనే మంత్రి పదవి తనకు వద్దు అని చెప్పడం, వద్దు బాబోయ్ అని చెప్పి పారిపోవడం అనేది కొంత ఆశ్చర్యం కలిగించే అంశం. ఈ డెవలప్మెంట్ కొంత ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.